ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 12 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. దాని కంటిన్యూషన్ అండి ఇది. వింటుంటే వినాలనిపిస్తుంది అండి స్టోరీ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి. బామ్మకి సహాయం చేసిన తరువాత సుధా సాయంత్రం పూట వీధి గుమ్మంలోకి వచ్చి పిల్లలు ఆటలు ఆడుతుంటే వారి ఆటలు చూస్తూ కూర్చుంది. ఈ రోజే న్యూ ఇయర్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కదా. నీరజ పాట ఎలా పాడిందో, తక్కిన ఫ్రెండ్స్ డాన్స్ ఎలా చేశారో చూడాలని ఉన్నా తాను వెళ్ళలేదని బాధపడింది. కానీ అంతలోనే నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి కళ్ళ వెంట కన్నీళ్లు వస్తుంటే చున్నీతో కళ్ళు తుడుచుకొని అంతలోనే తనే నిన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి యథాతథంగా మునపటి స్థితికి రావడానికి హుషారు తెచ్చుకుని పిల్లల ఆటలు చూస్తూ కూర్చుంది. అంతలో నీరజ కాలేజీ నుండి వచ్చిన వెంటనే సుధా ఎందుకు కాలేజీకి రాలేదు అని అడగడానికి సుధా వాళ్ళ ఇంటికి వచ్చింది. ప్రాణ స్నేహితులు కదా, ఒకరు వెళ్ళకపోతే మరొకరు విషయం తెలుసుకోవడానికి అని వెంటనే కలుసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఏదో వంకన ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండలేరు. ఇద్దరూ కలిశారంటే కబుర్లే కబుర్లు. హాయ్ సుధా, ఒంట్లో నలతగా ఉందని అందుకే ఈరోజు కాలేజీకి రాను అని చెప్పావు. ఇప్పుడు ఎలా ఉంది అని వస్తూనే అడిగింది నీరజ. ఇప్పుడు బానే ఉంది, కానీ ఇక్కడ కూర్చో అంటూ కుర్చీ చూపింది. నీకు తర్వాత ఒక మాట చెబుతాను, అది నువ్వు ఎవరికి చెప్పకూడదు. కాసేపు ఇక్కడ కూర్చుని పిల్లల ఆటలు చూశాక నా గదిలోకి వెళ్ళాక చెప్తాను, అంతవరకు సస్పెన్స్ అని అంటూనే, ఇంతకీ ఈ రోజు నువ్వు పాట ఎలా పాడావు? నేను రాలేకపోయాను, నీ పాట చూడలేకపోయాను. అయినా నువ్వు జానకి గారి మాదిరిలా పాట ఇరగదీసి ఉంటావు అని స్నేహితురాలని వెలాకోలమాడింది. పాడటం ఎలా ఉన్నా ప్రాక్టీస్ కి చాలా శ్రమ పడ్డాను. మొహమాటానికైనా క్లాప్స్ మాత్రం కొడతారు కదా, బాగున్నా బాగోకపోయినా నేనెలా పాడానో దేవుడికి తెలుసు అని సెటైర్ వేస్తూ నవ్వేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాయి, ఇంకా సంక్రాంతి పండుగ సంబరాలు ఉన్నాయి. ఇద్దరు స్నేహితురాళ్ళు సంక్రాంతి పండుగకి కొనుక్కునే బట్టల గురించి, బొమ్మల కొలువుల గురించి, గొబ్బెమ్మల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా చుట్టుపక్కల ఆడపిల్లలంతా కలిసి వేడుకగా ప్రతి సంవత్సరం కన్నా గ్రాండ్ గా గొబ్బమ్మల పేరంటం సందడి చేయాలని, అందరూ పరికిని ఓనీలు వేసుకోవాలని వారి స్నేహితురాళ్ళు అందరికీ ఆ విషయం చెబుదామని నీరజ వాళ్ళ ఇంట్లో మొదటగా గొబ్బమ్మ పేరంటం పెట్టుకుందాం అని ముచ్చటించుకున్నారు. వారు అనుకున్నట్లుగా ఇద్దరు ఒకే టైపు పరికి ఓనీలు తీసుకోవాలని, షాపింగ్ కి కూడా ఇద్దరు కలిసి వెళ్దామని మాటల సందర్భంగా అనేసుకున్నారు. సరే గాని చీకటి పడుతోంది, దోమలు వచ్చే వేలయింది, లోపలికి వెళ్దాం పదా అంటూ స్నేహితురాలని తీసుకొని వెళుతూ వీధి సింహద్వారం తలుపు మూసింది. నీరజని తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. గదిలో ఇద్దరు కూర్చున్నాక, ఏదో రహస్యం చెప్తాను అన్నావుగా, చెప్పు అంటూ నీరజ ఆమెను కదిపింది. రహస్యమా పాడా? నిన్న రవి సచ్చినోడు ఎంత దారుణంగా ప్రవర్తించాడో అంటూ నిన్న జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లుగా స్నేహితురాలికి వివరించింది. ఆ విషయం సందర్భంగా తనే వచ్చి తనని రక్షించడం, తన ప్రతి విషయంలో అనుకోకుండా తను రావడం ఏదో యాదృచ్ఛికమైన సమయానికి దేవుడు పంపినట్లుగా భావిస్తున్నాను. మీ అన్నయ్యకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అంటూ తనని పొగడతలతో ముంచేసింది. మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు? శ్రీకృష్ణుడు లాంటి వాడు. ఆడవాళ్ళు ఎక్కడ ఆపదలో ఉన్నా వచ్చి రక్షిస్తాడు అని పరిహాసంగా అంటుంటే, అయితే భామల విషయంలో కూడానా అంటూ నవ్వుతూ ఆమెను ఆట పట్టించింది సుధా. ఓయ్, మా అన్నయ్య గురించి ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను. అమ్మాయిలు ప్రేమ విషయంలో కాదు, రక్షించడంలో శ్రీకృష్ణుడు లాంటివాడు అంటున్నాను అని ఉడుకుమెత్తనంగా స్నేహితురాలితో అంది. ఏదో సరదాగా అన్నానే, మీ అన్నయ్య రాకపోతే నిజంగా నా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఊరుకోవే, జరిగింది ఇంకా తలుచుకుంటే బాధ తప్ప ఏమీ లేదు, నీకేమీ కాలేదు కదా, ఆ రోక్కు అన్నయ్య బుద్ధి చెప్పాడుగా అంటూ స్నేహితురాలు కన్నీళ్లు తుడుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి, అయితే సంక్రాంతి సంబరాలకి బట్టలు కొనుక్కోవడానికి మనిద్దరం షాపింగ్ చేద్దాం, ఏ రోజు వెళ్లాలో ప్లాన్ చేద్దాం అని హుషారు గొలిపే మాటలతో ఆమెను ఉరడించింది. వీళ్ళ కబుర్లు అయ్యాక శారద కిచెన్ లో ఏం చేస్తోందా అని నీరజాన్ని వెంట పెట్టుకొని కిచెన్ లోకి వెళ్ళింది సుధా. ఆంటీ ఏం చేస్తున్నారు, బాగున్నారా అని శారదాన్ని పలకరించింది నీరజ. బాగున్నానమ్మా, రాత్రి టిఫిన్ కి అన్నీ సిద్ధం చేస్తున్నాను, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ
పరిచయం ఉండడంతో ఆమె గురించి అడిగి తినడానికి ఒక ప్లేట్లో వేడి వేడి పకోడీ పెట్టి ఇద్దరికి ఇచ్చింది. అమ్మ బానే ఉన్నారు ఆంటీ, మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు అంటూనే ఇప్పుడు ఎందుకు ఆంటీ ఇవి అంటూ పకోడీ వద్దంటూ తిరస్కరించబోయింది. ఏముందమ్మా, ఇంట్లో అందరూ సాయంత్రం పూట తినడానికి అని ఏదో ఒకటి చేస్తాను, మాతో పాటే నువ్వు పర్లేదు తినమ్మా అంటూ బ్రతిమిలాడుతూ పెట్టింది. వాళ్ళ కిచెన్ చాలా పెద్దది. కిచెన్లో గ్యాస్ గట్టు పక్కగా ఉన్న పెద్ద గట్టు మీద కూర్చుని శారదతో కబుర్లు చెప్తూ తింటున్నారు స్నేహితురాలిద్దరూ. సుధా స్నేహితురాలిగా ఇంటికి వస్తున్నప్పటికీ నీరజ కూడా ఆమెకి సొంత పిల్లలా బాగా అలవాటు అయిపోయింది. మరి వారిద్దరి స్నేహం చిన్నతనం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. పెళ్లిలో అయితే తప్ప వారిద్దరి స్నేహానికి బ్రేక్ పడదు అనుకోవాలి. పెళ్లిలో అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటుంది. ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. ఓకే అండి, కంటిన్యూషన్తో నెక్స్ట్ పార్ట్లో కలుస్తాం. ఇంతవరకు మీకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్.